నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ భక్తి ఛానల్. మన నిత్య జీవితంలో అనేక నంబర్లతో మన జీవనం కొనసాగుతూ ఉంటుంది. కానీ ఒక నంబర్ మన జీవితాన్ని మారుస్తుందా? రైట్, ఈ విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వక్సేన్ గారు, అసలు న్యూమరాలజీ అంటే ఏంటి? ఈ న్యూమరాలజీలో నంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అదేవిధంగా అంటే మెథడ్స్ కూడా ఏమైనా ఉంటాయా? వరల్డ్ వైడ్గా ఉన్న మెథడ్స్ గురించి కూడా ఒకసారి తెలియజేస్తారా? చూడండి, చాలా వరకు మనకు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఇటువంటి అకల్ట్ సైన్సెస్ అనేది అభివృద్ధి చెందడం జరిగిందండి. అకల్ట్ సైన్సెస్లో మొత్తం 10 రకాల నిగూఢ రహస్యాలు వస్తాయి. అంటే దీంట్లో వచ్చే శాస్త్రాలు ఏమిటంటే ఆస్ట్రాలజీ కావచ్చు, అంటే జ్యోతిష్యం, న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం, పామిస్ట్రీ అంటే అదేవిధంగా మనకు హస్త సాముద్రికము, వాస్తు, రేఖీ, హీలింగ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో ఉంటే వేరే ప్రాంతంలో ఉన్న వ్యక్తికి కూడా మనము హెల్త్ని సరిచేయొచ్చు, దాన్ని హీలింగ్ అంటారు. అదేవిధంగా మంత్రశాస్త్రం కానివ్వండి, అంటే మనకు సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అన్నీ మంత్రశాస్త్రం కిందకే వస్తాయి. ఇది కానివ్వండి, యోగా, స్పిరిచువలిజం అండి, అంటే ఆధ్యాత్మికత, యోగా, మెడిటేషన్స్, ఇవన్నీ అకల్ట్ సైన్స్లోకి వస్తాయి. అంటే అకల్ట్ సైన్సెస్కి మాతృక ఏంటి? ఈ ఆస్ట్రాలజీ నుంచి తీసుకున్న ఒక ప్రముఖమైన శాస్త్రమే సంఖ్యాశాస్త్రం అండి. న్యూమరాలజీ అంటారు ఇంగ్లీష్లో. అయితే న్యూమరాలజీ మెయిన్గా మనకు దేని గురించి తెలియజేస్తుందంటే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లోని రహస్యాలను, ఆ వ్యక్తి జీవితం యొక్క బలాలు బలహీనతలు తెలియజేస్తుంది. మీకు మీ డేట్ ఆఫ్ బర్త్లో ప్లస్ ఏమున్నాయి, మైనస్ ఏమున్నాయి. ఒకవేళ మైనస్ ఉందనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో, మీరు దాన్ని ప్లస్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్లస్ గనక ఉంటే మీరు ఇంకా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. కాబట్టి న్యూమరాలజీని మనం తెలుసుకోవడం ద్వారా మన లైఫ్ని ఎంత వరస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పటికీ కూడాను దాన్ని సక్సెస్ఫుల్గా మనం లీడ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా తన జీవితంలో ఏదో ఒక దశలోనూ సక్సెస్ని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి మీ జీవితం సక్సెస్ఫుల్గా ఉండడానికి న్యూమరాలజీ అనేది మీకు ఒక బేస్గా ఉపయోగపడుతుంది. అయితే హ్యూమన్ లైఫ్లో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది న్యూమరాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మానవ జీవితంలో నంబర్స్ అనేవి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయనడానికి నిదర్శనం ఏమిటంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఈ న్యూమరాలజీ అనేది ప్రతి దశలోనూ అడుగడుగున ఉపయోగపడుతూ ఉంటుంది. ఎలాగనుకుంటారు? ఒక వ్యక్తి పుట్టినప్పుడు తన ఐడెంటిటీ దేని ద్వారా వస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి పుట్టినప్పుడు మెయిన్గా తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ని రాస్తారు. అంటే నంబర్ అక్కడ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఏ వ్యక్తి అయినా మీకు ఏమడుగుతారు, ఎప్పుడు పుట్టారండి అని అడుగుతారు. కాబట్టి అక్కడ ఐడెంటిటీ ఏంటి? నంబరే. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ నంబర్ ప్రారంభమయ్యేది తన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే ప్రారంభమవుతుంది. అక్కడే మీ జీవితంలో న్యూమరాలజీ అనేది స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీరు ఎన్ని సెకండ్లకి ఎన్ని నిమిషాలకు పుట్టారో కూడా రాస్తారండి. అంటే నంబర్ అంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మన జీవితంలో పేరు కంటే ముందే మన డేట్ ఆఫ్ బర్త్ రావడం జరుగుతుంది. అది నంబర్ ద్వారా రావడం జరుగుతుంది. పేరు మనకు 21 డేస్లో మనకు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి పేరు కంటే ముఖ్యం మన డేట్ ఆఫ్ బర్త్. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా కీలకం. మీ లైఫ్ సక్సెస్గా మీరు అన్సక్సెస్ఫుల్గా ఉన్నారనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకోవచ్చు. అలా డేట్ ఆఫ్ బర్త్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మీ జీవితంలో మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీ పేరు కంటే కూడా మీకు స్కూల్లో రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారానే మీకు స్కూల్ 10 ఇయర్స్లో మీకు ఐడెంటిటీ ఉంటుంది. ఫలానా రూల్ నంబర్ ద్వారా అని మీకు పిలవడం జరుగుతుంది. మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా పూర్తయిపోయిన తర్వాత మీకు నచ్చిన ఉద్యోగంలో కనుక మీరు జాయిన్ అయితే అక్కడ మెయిన్ మీ శాలరీ అనేది కూడా ఒక నంబర్ ప్యాకేజీలోనే ఉంటుంది. అంటే పర్ మంత్ మీకు ఫలానా అమౌంట్ ఉంటుంది. పర్ ఇయర్ ఒక 15 lakhs 25 lakhs కూడా నంబరింగ్ ద్వారా ఫిక్స్ అవుతుంది. ఎడ్యుకేషన్ అయిపోయింది, మంచి ఉద్యోగం వచ్చేసింది, తర్వాత మీరు ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు కూడా మీ జీవితంలోకి రాబోయే మీ ఒక లైఫ్ పార్ట్నర్ కూడా ఏ నంబర్ అమ్మాయిని చేసుకుంటే జాతకం ద్వారా మీకు సరిపోతుందని కూడా డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేస్తారండి. జాతక విశ్లేషణ, మ్యారేజ్ మ్యాచింగ్ అంటారు. కాబట్టి మీ మ్యారేజ్ మ్యాచింగ్లో కూడా
ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. నంబర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మీరు పెళ్ళైన తర్వాత మీ మ్యారేజ్ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఇంపార్టెంటో మ్యారేజ్ డేట్ కూడా అంత ఇంపార్టెంట్. మీకు పెళ్ళైన తర్వాత రేపు మీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు కానివ్వండి, అదేవిధంగా ఈ మీ జీవితంలో జరిగే ముఖ్యమైన శుభకార్యాలు అన్ని డేట్లోనే నిర్ణయించడం జరుగుతుంది. మీరు ఒక హౌస్ నిర్మించుకున్నారనుకోండి, మీరు గృహప్రవేశం చేసే డేట్లు కానివ్వండి, ఎక్కడైనా మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నప్పుడు మీ ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నంబరింగ్లోనే రావడం జరుగుతుంది. అదే కనుక మీరు ఫారిన్కి కనుక బయలుదేరాలనుకుంటున్నప్పుడు మీ ఏజ్ పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఏ ఏజ్లో వెళ్తే ఏ నంబర్ మీకు బాగా కలిసి వస్తుంది, ఏ కంట్రీ, కొంతమందికి యూఎస్ఏ బాగా కలిసి వస్తుంది, కొంతమందికి కెనడా చాలా బాగుంటుంది, మరి కొంతమందికి అరబ్ కంట్రీస్ చాలా బాగుంటాయి. అలా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఏ కంట్రీ సెటిల్ అవుతుందో కూడా మీరు వెరీ వెరీ సక్సెస్ఫుల్గా చూసుకోవచ్చు. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ యుగంలో నంబర్స్ ఇంకా చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. ఎందుకంటే మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మన వెంబడే ఉండే ఒక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే మన మొబైల్ లేకుండా ఒక వ్యక్తి తన జీవితాన్ని ఊహించుకోలేడు. మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలన్నా మెయిన్గా మీ మొబైల్ కావాలి. మొబైల్లో మీకు ప్రముఖ పాత్ర పోషించేది మీ మొబైల్ నంబర్. కాబట్టి మీకు అదృష్టాన్ని ఇచ్చే లక్కీ మొబైల్ నంబర్ కూడా నంబరింగ్ సిస్టంలోనే ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్య మనకు ఎక్కువగా ఈ ఆన్లైన్ బిజినెస్ అవ్వకపోవడం వల్ల ఎక్కువగా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి. ఆన్లైన్ పేమెంట్స్లో మీ గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఈ పాస్వర్డ్స్ అన్నీ కూడా నంబరింగ్ సిస్టమ్ ద్వారానే ఉన్నాయి. ఇలా మీరు ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, బ్యాంక్ అకౌంట్లు ప్రతి దశలోనూ మనకు మొబైల్ నంబర్ ఉపయోగపడుతూనే ఉంది. అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్లోని నంబర్స్ ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఒక వ్యక్తి తన జీవితాన్ని పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా అడుగడుగున్న నంబర్స్ ఉపయోగపడుతూనే ఉంటాయి. ఈ నంబర్స్ మన జీవితాన్నే టర్న్ చేస్తాయి. మీ లక్కీ నంబర్ ఆధారంగానే మీ లైఫ్ పనిచేస్తుంది. మీరు ఎటువంటి ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు, మీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తారు, కొంతమందికి ఉద్యోగం కలిసి వస్తుంది, మరికొంతమందికి వ్యాపారం కలిసి వస్తుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కి మీకు ఎటువంటి ఉద్యోగం వ్యాపారం కలిసి వస్తుందో తెలుసుకునే ఒక గొప్ప అవకాశం కూడా న్యూమరాలజీ ద్వారానే ఉందండి. కొన్ని సంవత్సరాల క్రితము కొంతమందికి మాత్రమే ఇటువంటి సబ్జెక్ట్ అందుబాటులో ఉండేది. ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో, ఎప్పుడైతే మీడియా అందుబాటులోకి రావడం జరుగుతుందో అప్పటి నుంచి సామాన్య ప్రజలు కూడా ఇటువంటి గుప్త రహస్యాలను తెలుసుకోవడం జరిగింది. ఒక 20-30 ఇయర్స్ క్రితం వీటిని ఎవరు తెలుసుకునే వాళ్ళు? న్యూమరాలజీని కేవలం విఐపీలు కానివ్వండి, సెలబ్రిటీలు కానివ్వండి, సినిమా యాక్టర్లు కానివ్వండి, బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, కొంతమంది విఐపీలు మాత్రమే దీన్ని ఎక్కువగా తెలుసుకుని వాళ్ళ జీవితంలోకి వాడేవాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా గత 40 సంవత్సరాల నుంచి న్యూమరాలజీ వాడుతున్నారు. కారణం ఏంటి? దాన్ని రహస్యంగా వాడేవాళ్ళు. ఎప్పుడైతే మనకు టెక్నాలజీ పెరిగిందో సబ్జెక్ట్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చాలా మంచి అవకాశం దొరికింది. కాబట్టి ఇలా జీవితంలో న్యూమరాలజీని ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో జరిగే పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ, వాళ్ళకు ఏ సంవత్సరంలో పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా పర్సనల్ ఇయర్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి రాజయోగాలు ఉన్నాయి, మీకు గృహయోగం ఎప్పుడుంది, వాహన యోగం ఎప్పుడుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతుంది, మీరు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు ఉంటాయి, ప్రమోషన్స్ ఎప్పుడు ఉంటాయి, మీ వ్యాపారంలో మీరు ఎప్పుడు అభివృద్ధి చెందుతారు, అనేక విషయాలు కూడా న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. చాలామంది ఈ మధ్య కాలంలో జాతకంలో దోషం ఉంటుందని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. కానీ న్యూమరాలజీ ద్వారా చిన్న చిన్న రెమెడీస్ మీరు చేసుకోవడం ద్వారా చాలా సింపుల్గా అతి తక్కువ ఖర్చుతో కూడా మీ జీవితాన్ని మీరు సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. న్యూమరాలజీ అనేది ఒక వ్యక్తి లైఫ్ని 0 నుంచి హీరో స్థాయికి తీసుకువెళ్ళవచ్చు అంటే దీని ద్వారా మీరు లగ్జరీ లైఫ్ని లీడ్ చేయవచ్చు, ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వచ్చు, కుటుంబంలో మీరు ఒక విఐపిలో మీ కుటుంబాన్ని తీసుకువెళ్ళవచ్చు, ఒక విఐపి హోదాను తీసుకురావచ్చు. ఏ వ్యక్తి అయినా సరే లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటాడు. కాబట్టి న్యూమరాలజీని కనుక మీరు తెలుసుకున్నా, న్యూమరాలజీని ప్రొఫెషనల్గా నేర్చుకోగలిగినా కూడా వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి ఒక వ్యక్తి తను ఏం కోరుకుంటున్నాడో అవన్నీ న్యూమరాలజీని ఒక సైంటిఫిక్ వేలో తెలుసుకోవడం ద్వారా 100% సక్సెస్ అవుతారు. అదేవిధంగా మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, న్యూమరాలజీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెథడ్స్ ఏంటి అని అండి. భారతదేశ వ్యాప్తంగా చాల్డియన్ మెథడ్ ఆర్ కీరో మెథడ్ అని వాడతారండి. మన ఇండియాలో ఇది చాలా ఫేమస్. సౌత్ ఇండియా కానివ్వండి, నార్త్ ఇండియాలో ఎక్కువగా కీరో మెథడ్ వాడతారు. వీటితో పాటు ఏషియన్ కంట్రీస్లో వాడతారు. అదేవిధంగా
ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఆస్ట్రేలియా కానివ్వండి, యూఎస్ఏ కానివ్వండి, యూకే, ఇటువంటి దేశాల్లో ఎక్కువగా పైథాగరస్ మెథడ్ వాడతారు. అంటే మెయిన్గా మన భారతదేశంలో ఈ న్యూమరాలజీకి ఆద్యులు ఎవరు అంటే కీరో మహర్షి అండి. కీరో మహాశయుడు చూడండి దీన్ని బాగా డెవలప్ చేశాడు. కానీ ప్రాచీన కాలంలో వేదకాలంలో దీన్ని బాగా పాపులర్ చేసింది అంటే కపిల మహర్షి. కపిల మహర్షి దీన్ని స్పందన శాస్త్రంగా వాడేవాడు. ఈ స్పందన శాస్త్రం కాలక్రమేణా సంఖ్యాశాస్త్రంగా మారింది. దాన్ని కీరో గారు బాగా డెవలప్ చేశారు. అయితే వెస్ట్రన్ కంట్రీస్లో వాడే పైథాగరస్ సిస్టమ్ మెయిన్గా 9 నంబర్స్ ఆధారంగా ఉంటుంది. దీన్ని వెస్ట్రన్ కంట్రీస్లో బాగా వాడతారు. ఇండియాలో చాలా తక్కువ, అరుదుగా దీన్ని వాడరు. మన ఇండియాలో వాడే నేమ్ మెథడ్ కానివ్వండి, నేమ్ కరెక్షన్స్, ఇవి మెయిన్ చాల్డియన్ ప్రాసెస్ ద్వారా వాడతారు. ఈ చాల్డియన్ ప్రాసెస్లో మనకు 1 to 8 నంబర్సే ఉంటాయండి. 9 నంబర్ తీసుకోరు చాల్డియన్ సిస్టంలో. ఎందుకు తీసుకోరు అంటే మీరు 9వ నంబర్కి ఏ నంబర్ యాడ్ చేసినా కూడా మళ్ళీ కలిపిన నంబరే వస్తుంది, కానీ ముందు నంబర్ మాత్రం రాదు. ఉదాహరణకు మీరు 9కి 6 యాడ్ చేశారనుకోండి, 9 + 6 15 అవుతుంది. మళ్ళీ 1 + 5 6 అవుతుంది. అంటే మళ్ళీ కలిపిన నంబరే వస్తుంది, కానీ 9 నంబర్ రాదు. కాబట్టి కీరో ఏం చేశాడంటే ఓన్లీ 1 to 8 నంబర్ వరకే తీసుకున్నారు. వాటికి నంబరింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఈ నంబర్ సిస్టమ్ మీరు తెలుసుకోగలిగితే మీ పేరు ఎంత నంబర్లో ఉందో తెలుసుకోవచ్చు, మీ పేరులో అదృష్టం ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చు. అయితే చాల్డియన్ సిస్టంలో ఉండే మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి, దీని ద్వారా మీరు అదృష్టాన్ని ఎలా పొందవచ్చో మనం ఒకసారి చూద్దామండి. చూడండి, మనకు చాల్డియన్ సిస్టంలో వచ్చేసి మనకి 8 నంబర్స్ వరకే తీసుకుంటాం. మన ఇండియాలో వాడే మోస్ట్ పవర్ఫుల్ మెథడ్, మీ పేరులో మీరు అదృష్టాన్ని గనక తెలుసుకోగలగాలంటే ఈ సిస్టాన్నే వాడండి. ఈ నంబర్స్ మిరాకిల్ లాగా పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ నేను లెటర్స్ రాశాను, ఇక్కడ నంబర్స్ రాశాను. సేమ్ మీరు కూడా మీ పేరుని రాసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఇక్కడ ఏ ఏ లెటర్లకి ఏ ఏ నంబర్స్ ఉన్నాయో మీరు కౌంట్ చేసుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి ఏ నంబర్లో ఉందో తెలుస్తుంది. ఉదాహరణకు మనం చూద్దాం. ఇక్కడ చాల్డియన్ మెథడ్, దీన్నే కీరో మెథడ్ అని అంటారు. ఇండియా వైడ్గా మొత్తం ఇదే ఫాలో అవుతారు. చాలా పాపులర్ మెథడ్ అండి. అదేవిధంగా పైథాగరస్ మెథడ్ ఇంకోటి ఉంది. పైథాగరస్ మెథడ్లో 1 నుంచి 9 వరకు కంటిన్యూగా నంబర్స్ రాస్తారు. చాల్డియన్ ప్రాసెస్లో నంబర్స్ వేరేగా ఉంటాయి. చూడండి, ఇక్కడ 1 నంబర్గా వచ్చేసి లెటర్స్ ఏమిటంటే ఏ కానీ, ఐ కానీ, జే కానీ, వై కానీ, క్యూ కానీ. అంటే చాల్డియన్లో నంబర్ 1 మీ పేరులో గనక ఈ లెటర్స్ గనక ఉంటే ఏ, ఐ, జే, వై, క్యూ కనుక ఉంటే మీరు 1గా తీసుకోవాలి. అదేవిధంగా 2 నంబర్కి ఉండే లెటర్స్ ఏంటి, బి, కే, ఆర్ 2గా తీసుకుంటారు. అదేవిధంగా 3 నంబర్కి సిజిఎల్ఎస్, 4 నంబర్కి డిఎంటి, 5 నంబర్కి ఈఎన్హెచ్ఎక్స్గా 5 నంబర్కి తీసుకుంటారు. అదేవిధంగా మీ పేరులో కనుక యువిడబ్ల్యూ లెటర్స్ ఉంటే 6గా రాసుకోండి. ఓజెడ్ కనుక ఉంటే 7గా. అదేవిధంగా పిఎఫ్ కనుక ఉంటే 8గా రాసుకోవాలి. ఇలా మీ పేరు రాసుకొని ఎంత నంబరింగ్లో ఉంటే కౌంట్ చేస్తే ఒక ఫైనల్గా ఒక నంబర్ వస్తుంది. ఎగ్జాంపుల్ 46 నంబర్ వచ్చింది, అన్ని లెటర్ల నంబర్ కౌంట్ చేస్తే. అంటే మీ పేరు 1 నంబర్ సిరీస్లో ఉంది. 46 అనేది నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే నంబర్. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తుంది, డబ్బుని ఆకర్షిస్తుంది. కాబట్టి మీ పేరు కూడా టోటల్గా ఎంత నంబర్లో ఉందో చూడండి. ఇలా చాల్డియన్ సిస్టంలో ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క లెటర్ ఉంటుంది. మీ పేరు కూడా ఎంత నంబర్లో ఉందో మీరు చెక్ చేసుకోగలిగితే మీకు అదృష్టం ఎలా వరిస్తుందో తెలుసుకోవచ్చు. దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు న్యూమరాలజీ ద్వారా కన్సల్ట్ అయ్యి మీ లైఫ్ని మీరు అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇది ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.